లక్ష్మి నీ దగ్గరికి వెళ్ళు, నేను కోడలికి మా నాన్న పరిచయం చేసి పంపిస్తాను. అలాగే మమ్మీ అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ఇంట్లో పని చేయడం మొదలెట్టు. బట్టలు మార్చుకుని మొదలు పెట్టమంటారా, ఈ బట్టల మీద పని చేయమంటారా? అవును వాళ్ళ, ఈ బట్టల మీద పని చేయి. అలాగే అత్తయ్య. పెళ్లి బట్టలతోనే అనామిక ఎత్తి పని చేయడం, వంట చేయడం మొదలు పెడతాను. రమేష్ గారు అనామిక కోసం చూస్తుంటారు. ఎంత సమయం గడిచినా అనామిక గదిలోకి రావట్లేదు ఇంకా అని రమేష్ హాల్లోకి వచ్చాడు. అనామిక కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది. ఏంటి అనామిక, నీకోసం రూమ్లో ఎదురు చూస్తుంటే నువ్వు ఇక్కడ పనులు చేస్తున్నావా? ఇంటికి చెక్క పెట్టుకోవడం కోడలికి నా బాధ్యత కదా రాము. వెళ్ళి నేను వస్తాను, ఒక గంట అయితే పనంతా అయిపోతుంది. రమేష్ వెళ్ళిపోతాడు. అనామిక పనులు చేసుకుని ఉంటుంది. శారద కూతురు ఊర్మిళ అప్పుడే అక్కడికి వచ్చి ఇలా అంటుంది. వదిన నాకు ఆయిల్ లేకుండా చపాతీ ఇచ్చి, అలాగే ఆలు కర్రీ కూడా చేసిన తర్వాత నాకు అల్లు తీసుకురా. అలాగే ఊర్మిళ. ఊర్మిళ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక చపాతీ చేస్తూ ఉండగా అక్కడికి శారద వచ్చింది. మీకేం కావాలయ్యా? నాకు మొదపప్పు ఆకు కావాలి వాళ్ళ. ఇది నగదులో తీసుకురా. అలాగే అత్తయ్య, మావి కూడా ఏం కావాలో చెప్పండి. మీతో పాటు మావి కావాల్సిన వంటలు కూడా తయారు చేసి తీసుకొస్తాను. మీ మామ ఏం తింటాడు నాకేం తెలుసుకోవాలా? ఆయన ఆకలి వేసినప్పుడు ఆయన చూడాలి, వేడి చేసి పెట్టుతాను. అలాగే అత్తయ్య. శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ గదిలో అనామిక కోసం చూస్తూ ఉంటాడు. అలా సమయం అంతా గడిచిపోతుంది. అనామిక మాత్రం వంట చేస్తూనే ఉంటుంది. అరగంట తర్వాత ఊర్మిళ అడిగిన చపాతీ ఆలు కర్రీ పెట్టి తీసుకెళ్తారు. ఊర్మిళ సంతోషపడుతుంది. వదిన మా ఆయనకి చికెన్ కావాలంట, తీసుకొచ్చి స్పైసీ వేసి అలా ఉంటే ఆయన తింటారు, లేదంటే కోపం తెచ్చుకుంటారు, నన్ను కొడతారు. నేను గట్టిగా వేస్తాను. అమ్మ వస్తుంది, కారణం ఇవ్వండి, నేను కొడుతుంది పెడుతుంది. అక్కడ వరకు తీసుకురాండి కూడా అన్నయ్యకి ఇష్టమైనప్పుడే చికెన్ తీసుకొచ్చి స్పైసీగా చేసి తినడానికి తీసుకొస్తాను. సరే వదిన. అనామిక అక్కడి నుంచి కిచెన్లోకి వచ్చింది. శారద కొడుతుంది. ఏమైంది అత్తయ్య? వాళ్ళ నా ముద్దపప్పు ఆకు అయినారని అవ్వలేదా? అవుతుంది అత్తయ్య. అలా అనామిక ఇంట్లో పని చేస్తూనే ఉంటుంది. రాత్రి అనామిక గిన్నెలు వాష్ చేస్తూ ఉంటా. ఊర్మిళ తన భర్తతో అక్కడికి వచ్చి నైట్ తినడానికి ఏమేం కావాలో చెప్తుంది. అనామిక సరే అంటుంది. శారద తన డిన్నర్కి కావాల్సిన చెప్పింది. అనామిక సరే అంటుంది. అలా అనామిక 24 గంటల పాటు పని చేస్తూనే ఉంటారు. అప్పుడు ప్రసాద్ కదలకుండా ఈ తల్లి కూతురికి మా వాడు బుద్ధి చెప్పేలా ధైర్యం తెలియదు ఇవ్వాలి అంటూ అమ్మవారిని పెట్టుకుంటాడు. అలా అనామిక అత్తగారితో 24 గంటల పాటు పని చేస్తూనే ఉంటుంది. ఇది మరొక కథ. అసలే అది చలికాలం. ఐస్ క్రీమ్ పార్లర్లో తాగే ఐస్ క్రీమ్ తింటుంటే అనామిక తినకుండా దిగులుగా ఉంటుంది. తాగే చూసి అన్నిక ముందు ఐస్ క్రీమ్ తిను, బ్రెయిన్ కూల్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఆలోచించవచ్చు. నా పరిస్థితి నీకు వేళాకోళంగా ఉంది కదూ. కాకపోతే మరేంటి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా నీకు ఇష్టమైన ఆరోజా వచ్చింది. సంతోషంగా ఎగిరి గంతేయాలి కానీ ఇలా డల్గా ఉంటారా చెప్పు? ఎగిరి గంతేయడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని నన్ను సంతోషంగా ఆర్మీకి పంపడం లేదే. అత్తింట్లో ఎవరికీ చెప్పలేదు నాకు ఇష్టమైంది ఆర్మీ జాబ్ అని. చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? అందరు నీకు ప్రేమగానే ఉంటారని చెప్పావు కదా. భార్యని కాబట్టి నా భర్త రమేష్ ప్రేమగా ఉన్నాడు, కోడల్ని కాబట్టి మా మావయ్య ప్రసాద్ అభిమానంగా ఉన్నాడు, లక్షల జీతం వస్తుంది కాబట్టి మా అత్తయ్య శాంత ఇష్టపడుతుంది, అంతే అని అనామిక ఫీల్ అవుతూ చెబుతుంటే కావ్య మాత్రం తన ఐస్ క్రీమ్ తినటం అయ్యాక అనామిక దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ కూడా తీసుకొని తింటూ ఉంటుంది. అది చూసిన అనామికకి కోపం వస్తుంది. ఏమైంది, అన్ని ఐస్ క్రీమ్లు తినేసి ఫ్రిడ్జ్ పెట్టేయండి అని చెప్పి లేచి నిలబడుతుంది కోపంగా. అది చూసి కావ్య ఐస్ క్రీమ్ తినడం ఆపేస్తుంది. కూర్చోవే, నేను ఈ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నీకు మాట్లాడతాను అని చెప్పగానే అనామిక కూర్చుంటుంది. కావ్య ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. సోఫాలో కూర్చుని ఉన్న ప్రసాద్ దగ్గరికి రెడీ అయ్యి శారద వస్తుంది. నేను రెడీ, వెళ్తావా? ఎక్కడికో ఇంకా చెప్పలేదు శారదకు. కారు షోరూమ్ దగ్గరికి అండి. షోరూమ్ దగ్గరికి
ఉంటారండి. మన బంధువులందరికీ ఉంది, మనకు మాత్రం లేదు. వెళ్ళి మనం తీసుకుంటే ఈ రోజు నుంచి మనకు కూడా కారు ఉంటుంది, రిచ్ లుక్ వస్తుంది. అయినా ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు కదా సార్. అంతే కదండి, కానీ ఈఎంఐలో తీసుకుంటున్నాను. తీసుకుంటావు సరే, ఆ ఈఎంఐ ఎవరు కడతారు సార్? ₹1,00,000 దగ్గర తీసుకుంటున్నా మన వాళ్ళు అలానే కట్టుకుంటుంది. శారదా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికే కోడలి మెడకి చాలా ఈఎంఐలు అంటే ఇప్పుడు కూడా ఇది శారదా, బాగోదు. ఎప్పుడు నేను మీ మాట విన్నానని ఇప్పుడు మీ మాట నేను వినడానికి పద్ధతి. అని చెప్పి శారద బయటకు వస్తుంది. ప్రసాద్ బాధగా ఇక తప్పదు అన్నట్టుగా బయటకు వస్తాడు. అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్న అనామిక దగ్గరికి రమేష్ వస్తాడు. వాళ్ళతో పాటు కూర్చుంటాడు. ఏంటి అనామిక, ఏదో అర్జెంటుగా మాట్లాడే పని ఉందని ఇక్కడికి రమ్మన్నా? ఆమె చెబుతుంది, బాము నా వల్ల కాదు. అయితే నేనే చెప్తాను అని రమేష్ అనగానే కావ్య అనామిక ఆశ్చర్యంగా ఒకరికి ఒకరు చూసుకుంటారు. మీరిద్దరూ చూసుకుంది చాలా నటిగా, ఇక నేను చెప్పేది మీరు వినండి అని చెప్పగానే అనామిక కావ్య రమేష్ వైపు చూస్తూ ఉంటారు. రమేష్ ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అనామిక, నువ్వు ఆర్మీకి వెళ్ళటం నాకు ఇష్టమే, నాన్నకు కూడా చెప్పాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు. నాకు ఆర్మీ జాబ్ వచ్చిందని మీకెలా తెలుసండి? అనామిక, నువ్వు నాలో సగం, నా సగం ఏం చేస్తుందో, ఏం ఇష్టపడుతుందో, ఏం నచ్చుతుందో నాకు తెలియకుండా ఉంటుందో చెప్పు అని రమేష్ చెప్పగానే అనామిక సంతోషపడి రమేష్ చేతి మీద ముందు పెడుతుంది. అప్పుడే అనామిక ఫోన్ అత్తయ్య ఫోన్ చేస్తున్నారు. మళ్ళీ ఏదో ఈఎంఐకి టెండర్ అన్నమాట, జాగ్రత్తగా వెళ్ళి అనామిక అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక కోడలు అనామిక కొత్త కారు తీసుకుని వచ్చి ఇంటి ముందు ఆపింది. ఇష్టికి గుమ్మడికాయ పట్టుకొని సిద్ధంగా ఉన్న అత్తగారు శారద ఆ కారుని చూసి మురిసిపోతూ ఉంటుంది. వాళ్ళ నేను చెప్పే వరకు కార్ దిగిరామాట అని చెప్పి ఎంతో మురిపెంగా అత్తగారు శారద గుమ్మడికాయతో దిగుతారు. అప్పుడే ఇంట్లో నుంచి కొడుకు రమేష్ తన భర్త ప్రసాద్ వస్తాడు. శారద ఆలస్యం చేయకుండా ప్రసాద్ చేతిలో దిష్టి గుమ్మడికాయను పెడుతుంది. ఏమండి, దిష్టి గుమ్మడికాయని కారు తగలకుండా 2 ముక్కలు వేయాలి, గట్టి కొట్టండి. శారద, నేను గట్టి కొట్టినప్పుడు ఒక ముఖ్యకి వచ్చి నీ ముఖానికి తగిలిందనుకో, నీ ముఖం పాచడవుతుంది. అయితే ఒక నిమిషం ఆగండి. వాళ్ళ కారు తగ్గిపోతుంది, నేను కూడా కారులో కూర్చుంటాను అని చెప్పగానే అనామిక ఒక డోర్ని ఓపెన్ చేస్తుంది. శారద కూడా కారులో కూర్చుంటుంది. ఇక ప్రసాద్ గట్టిగా గుమ్మడికాయని నేలకేసి కొడతాడు. అంతే, ఆ గుమ్మడికాయ 2 ముక్కలు. వాళ్ళ అలా 2 రౌండ్లు వేసుకున్న తప్పద. అని చెప్పగానే తనకి ఇష్టం లేకపోయినా అత్త శారదకి ఇష్టం కదా అని ఆలోచన చేసి కారుని ముందుకు పోనిస్తూ ఉంటుంది అనామిక. కారులో కూర్చున్న శారద సంతోషంగా దిక్కులు చూస్తుంది. వాళ్ళ కార్లు వెళ్తుంది భలే సరదాగా.